నేను అమ్మ కడుపులో పుట్టలేదు, నన్ను భగవంతుడే ఈ భూమి మీదికి పంపించాడు అనే మాట మన దోస్తుగాళ్ళల్లో ఎవడన్నా మాట్లాడినా, లేకుంటే రోడ్డు మీద పోయేటోడు ఎవడన్నా మాట్లాడినా వాడిని మనం పిచ్చోన్ లెక్క చూస్తాం, మెంటల్ గాడని చెప్పి తిడతాం. వీలైతే రే పోయి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ గా అని చెప్పి తిడతాం వాడిని. కానీ ఇదే మాట ఈ దేశ ప్రధాని మాట్లాడితే మనమే పిచ్చోళ్ళ లెక్క మారిపోయి వహువా వహువా అని చెప్పి భజన చేస్తూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటిదంటే, దేవుడు అమ్మ కడుపులోనే పుట్టిండు, భక్తులంతా అమ్మ కడుపులోనే పుట్టినాం మనమంతా. ఒక మోడీ మాత్రమే అమ్మ కడుపులో పుట్టలేదట. దీన్ని ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరాముడు ఉన్నాడు, అతను కౌసల్య కడుపులో పుట్టిండు, అమ్మ కడుపులోనే పుట్టిండు. రాముడు కూడా రామభక్తుని అని చెప్పుకునే మోడీ అమ్మ కడుపులో పుట్టలేదు, నన్ను దేవుడే పంపించడం చెప్పుకున్నా కూడా శ్రీరాముడు అమ్మ కడుపులోనే పుట్టిండు, కౌసల్య కడుపులో. శ్రీకృష్ణుడు దేవకి కడుపులో పుట్టిండు, అమ్మ కడుపులోనే పుట్టిండు. వినాయకుడు పార్వతి కడుపులో పుట్టిండు, అమ్మ కడుపులో పుట్టిండు. కానీ దరిద్రం ఏంటంటే, మన భక్తులమందరం అమ్మ కడుపులోనే పుట్టినాం, ఆ దేవుళ్ళంతా అమ్మ కడుపులోనే పుట్టిర్రు. కానీ మోడీ మాత్రం అమ్మ కడుపులో పుట్టలేదట.